మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరము శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మీనరాశి కిందికి వస్తారు. అంటే జన్మ సమయం లోపల జాతక చక్రంలో చంద్రుడు ఉన్నటువంటి స్థితిని ఆధారంగా మనం రాశి నిర్ధారణ చేసుకుంటాం. వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి వ్యక్తిగత జాతకానికి అనుసంధానంగా ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. అయితే జన్మ తేదీ జన్మ సమయము లేనటువంటి వాళ్ళు నామ నక్షత్రంలోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. ఈ పద్ధతి కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. నామ నక్షత్రానికి కూడాను అత్యంత ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ది, దు, షం, జ, థ, దే, దో, చ, చి అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారనామం కలిగినటువంటి వాళ్ళు కూడాను మీనరాశి కిందికి వస్తారు. ఇక మీనరాశి జాతకులకు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5. ఆదాయ వ్యయాలు సమపాళ్లలో ఉన్నాయి. దీన్ని ఆదాయం పెంచుకోవడము, ఖర్చును తగ్గించుకున్నట్టయితే మీరు పెట్టుబడులు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి విషయం మనకు ఈ నంబర్స్ మూలకంగా తెలుస్తుంది. ఇక రాజపూజ్యం 3, రాజావమానం 11 ఉంది. పూజ్యభావం తక్కువ ఉంది, సమాజంలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి, అపకీర్తి ఎక్కువ ఉంది. కాబట్టి దీనిపైన మనసు నిలుపుకోవాలి. అంటే మనం సమాజంలో మంచి పేరును తెచ్చుకోవడంపై మనస్సు నిలపాలి. అది మనకు ఇండైరెక్ట్గా కార్య సాఫల్యం పైన మనకు ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి దానిపైన మనస్సు నిలపాలి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరము ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 గ్రహాలు అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి ఫలితాలపైన. కనుక ప్రారంభంలో గురువు ఎలా ఉన్నాడు ఈ సంవత్సరము అనంటే 14 మే 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారము తృతీయ స్థానం అవుతుంది. అంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు మీనరాశి వారికి. తృతీయ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కొంత ధైర్యంతో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మీమాంస ఏర్పడుతుంది. అంటే ప్రతి పని లోపల కూడాను సందిగ్ధత, చేస్తే మంచిదా, మనం విరమించుకుంటే మంచిదా అనేటువంటి ఒక మీమాంస ఏర్పడుతుంది అన్నమాట. ఈ సమయం లోపల ముఖ్యంగా చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వృత్తి మార్పుకై కూడాను ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక స్నేహితులు, బంధువులు వీళ్ళందరితో కూడాను వైషమ్యాలు, కలహాలు గోచరిస్తున్నాయి. వర్క్ లోడ్ పెరిగిపోతుంది. చేసేటువంటి పనుల లోపల శారీరక శ్రమ బాగా కనబడుతుంది. ప్రారంభించినటువంటి పనులలో ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ముందుకు రావడము, ఆ పనులు సమయం లోపల పూర్తి కాకపోవడం మూలకంగా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతారు. రుణభారం పెరిగిపోతుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. క్లయింట్స్తో కానివ్వండి, తోటి ఉద్యోగులతో కానివ్వండి, అధికారులతో కానివ్వండి, అందరితో కూడాను మనకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణము. ఒక స్టేజ్లో ఉద్యోగం మానేసి వెళ్ళిపోదాము అనేటువంటి ఒక స్థితికి కూడాను వస్తారు. అధికారుల మనస్పర్ధల మూలకంగా చేసేటువంటి పని లోపల శ్రద్ధ లేకపోవడము, ఇవన్నీ కూడాను మే 14 వరకు కనబడుతున్నాయి. ఇక మే 14 నుండి 18 అక్టోబర్ వరకు అర్ధాష్టమ స్థానంలో గురు సంచారము. ఇది కూడాను ప్రతికూలంగానే ఉంటుంది. ఈ అర్ధాష్టమ స్థానంలో గురు సంచారం మూలకంగా ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, పాలివాళ్ళు వీళ్ళందరితో కూడాను వైషమ్యాలు మీకు బాగా పెరిగిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మనస్పర్ధల మూలకంగా మానసిక ఇబ్బందికి గురి అవుతారు. అధైర్యము చోటు చేసుకుంటుంది. భయభ్రాంతులకు లోనవుతారు.
ఇంటి వాతావరణం కూడాను మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి చర్చల మూలకంగా భార్య పిల్లలతో వాగ్వివాదాలు, ఇక ప్లానింగ్ చేసుకున్న తర్వాత కూడాను, ప్లానింగ్ చేసి ప్రారంభించినటువంటి పనుల లోపల కూడాను మీకు సాఫల్యము పొందకపోవడం మూలకంగా ఒక మానసిక ఇబ్బందికి గురి అవుతారు. ప్రతికూల ఫలితాలే ఉంటాయి. బ్లైండ్గా మీరు నిర్ణయాలు తీసుకోవడము, బ్లైండ్గా పెట్టుబడులు పెట్టడము, తద్వారా నష్టం వాటిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఉన్నటువంటి విషయాలను, మనము ఏ పనులు చేయాలి అనేటువంటి విషయాలను ఇగ్నోర్ చేసి ప్రాధాన్యత లేనటువంటి పనులకు మీరు ప్రాముఖ్యత ఇచ్చి సమయాన్ని వెచ్చించి కాలయాపన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చివరికి తద్వారా మీకు నష్టమే జరుగుతుంది కానీ పెద్ద ఉపయోగం లేదు అనేటువంటి స్థితికి వస్తారు. మానసిక ఇబ్బందులు, వ్యాపారవేత్తలకు క్రయ విక్రయాలు కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ లాభదాయకం ఏమీ ఉండదు. ఒక రకంగా ఆలోచిస్తే సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది, నష్టానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోకపోవడం మూలకంగా మీరు ఇబ్బందులకు గురి అవుతారు. ఉద్యోగస్తులు ముఖ్యంగా అనవసరమైనటువంటి ఆలోచనలు, పనుల మూలకంగా ఆఫీసులో ఒక బ్యాడ్ నేమ్ను తెచ్చుకునేటువంటి వాళ్ళు అవుతారు. తద్వారా ట్రాన్స్ఫర్లు, స్థానచలనం కూడాను గోచరిస్తుంది. ఇవన్నీ కూడాను 18 అక్టోబర్ వరకు కనబడుతున్నాయి. ఇక 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ పంచమ స్థానంలో గురువు సంచరించడము కొంత అనుకూలంగా ఉంటుంది. అంటే పంచమ స్థానంలో గురువు సంచరించడం మూలకంగా పిల్లల విషయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బాగా ఆలోచించి పిల్లల విషయంలో వాళ్ళ చదువు కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, వాళ్ళ యొక్క వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, అనుభవజ్ఞులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు బాగా తీసుకొని వాళ్ళను ఒక మంచి స్థితిలో నిలపడానికి సాయశక్తులా మీరు కృషి చేస్తారు, సత్ఫలితాలను పొందుతారు. ఇక సాహసించి కొన్ని పనులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కూడాను మీకు మంచి ఫలితాలను పొందుతారు. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భార్య పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు. అన్ని విధాలుగా ప్రారంభించే పనులలో సత్ఫలితాలు ఉండడంతో ఆదాయ పరిస్థితి మీకు మెరుగుపడుతుంది. స్నేహితులు, బంధువులతో మంచి మాట, స్ఫూర్తిభావ వాతావరణంలో ఉంటారు. పనులలో అందరి సహకారం కూడాను లభిస్తుంది. ఇవన్నీ కూడాను 5 డిసెంబర్ వరకు 18 అక్టోబర్ నుండి ఇలాంటి మంచి ఫలితాలు మీకు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇక 5 డిసెంబర్ నుండి 1 జూన్ వరకు మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో అర్ధాష్టమ స్థానంలో సంచారం అన్నమాట. అర్ధాష్టమ స్థానంలో సంచరించడం మూలకంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవడము, అసంతృప్తి పేరుకపోవడము, ఏ పని చేసినప్పటికీ సత్ఫలితాలు లేకపోవడము, మనము ఊహించిన దానికి భిన్నంగా ప్రతిఫలము ఉండడము, ఫలితాలు ఉండడం మూలకంగా ఒక మానసిక క్షోభకు గురయ్యేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉంటాయి. అనాలోచిత పెట్టుబడులు చేస్తారు. బ్లైండ్గా చేయడం మూలకంగా మీకు నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోరు. కేవలం ఆలోచన మట్టుకే పరిమితం అవుతారు. ఆలోచించినటువంటి విషయాలను మీరు ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలకంగా భయము, ఆందోళన వీటికి గురయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అనానుకూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు, ఇలాంటి ఫలితాలు 5 డిసెంబర్ నుండి 1 జూన్ వరకు కనబడుతున్నాయి. గురువు ఓవరాల్గా మీనరాశి వారికి ప్రతికూలంగానే ఉన్నాడు. తృతీయ, అర్ధాష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. కేవలం మధ్యన 2 మాసాలు మట్టుకు పంచమ స్థానంలో కొంత శుభప్రదంగా ఉన్నాడు. మిగతా 10 మాసాలు కూడాను గురువు యొక్క సంచారం ప్రతికూలంగానే ఉంది. కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి. ఇక శని భగవానుడు ఎలా ఉన్నాడు అనే విషయానికి వచ్చినట్టయితే, శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. అంటే 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. మీనరాశిలో సంచరించడము ఈ మీనరాశి జాతకులకు జన్మస్థానం అవుతుంది.
జన్మస్థానము ప్రతికూలం, ఏలినాటి శని 1వ స్థానంలో ఉన్నాడు. ప్రయాణాల మూలకంగా అనారోగ్యము, శారీరక ఇబ్బందులు, ఆకస్మికంగా రుగ్మతలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము, ఆత్మీయులు బంధువులతో వైషమ్యాలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రారంభించినటువంటి పనులు ముందుకు సాగకపోవడము, ఏదో రకంగా మనకు ఆటంకాలు ఏర్పడము, ఇబ్బందులు రావడము, ఇలాంటివన్నీ కూడాను జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. తదనుగుణంగా వృధా ఖర్చులు, ఏవో ఫోర్స్డ్గా మనం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మనము ఊహించము ఈ పనిని, ఈ డబ్బు ఈ పని కొరకై మనము ఎలొకేట్ చేసి పెట్టుకుంటాం, కానీ వేరే ఏదో ఫోర్స్డ్గా మనకు ఖర్చు ముందుకు వస్తుంది, ఆ డబ్బు అటువైపు వెళ్ళిపోతుంది. మళ్ళీ ముఖ్యమైనటువంటి పనులు చేసేటువంటి సమయం లోపల మనకు డబ్బు ఉండకుండా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం కూడాను ఒక ఇబ్బందికి కారణం. కనుక మీరు కాన్స్టెంట్గా ఆలోచించాలి, ఒక స్థిరంగా ఆలోచించండి. ఏదైనా పని విషయం లోపల కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము ఈ జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా అవసరం. నలుగురిలో పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి జన్మస్థానంలో. కనుక మీరు మీ పేరు, పలుకుబడి వీటన్నిటికి కూడాను ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ జన్మస్థానంలో ఉన్నప్పుడు వాటి మూలకంగా మీకు ఎన్నో పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో మీరు మంచివాడు అనేటువంటి ఒక పేరును తెచ్చుకోవడానికై మీరు సాయశక్తులా కృషి చేయాలి. ఈ విధంగా శని భగవానుడు ఏలినాటి శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. మీనరాశి వారికి సంవత్సరం మొత్తం కూడాను శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. ఇక రాహు కేతువులు, రాహువు 18 మే వరకు జన్మస్థానంలో ఉన్నాడు. ఇదే సమయంలో కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. అంటే రాహు కేతువుల యొక్క ప్రతికూలత ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది ఈ సంవత్సరం మొత్తం కూడాను. 18 మే వరకు 18 మే వరకు రాహు కేతువుల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. తద్వారా ఏం జరుగుతుంది అని అంటే పని భారం పెరుగుతుంది, పని లోపల ఒత్తిడి పెరుగుతుంది, తద్వారా మానసిక ఇబ్బందులు, పని భారం పెరగడం మూలకంగా మీరు సమయానికి భుజించకపోవడము, అనారోగ్య సమస్యలకు గురి కావడము, అనాలోచిత పెట్టుబడులు చేయవలసి రావడము, తద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టానికి గురి కావడము, ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరగడము, ఇవన్నీ కూడాను రాహు మూలకంగా జన్మస్థానంలో ఉన్నటువంటి రాహు మూలకంగా కలుగుతాయి. ఇదే సమయంలో కేతువు 7వ స్థానంలో ఉన్నాడు. భార్యా పిల్లలతో గ్యాప్ ఏర్పడము, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ముందుకు రావడము, తద్వారా దూరం పెరిగిపోతుంది. పిల్లలకు, భార్యకు, మీకు, పెద్దలకు అందరికీ కూడాను పెరగడం మూలకంగా కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక మనస్పర్ధలు, వృధా ఖర్చులు కూడాను ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ప్రారంభించినటువంటి పనులు సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా ఆర్థిక నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ విధంగా 18 మే వరకు జన్మస్థానంలో రాహువు, 7వ స్థానంలో కేతు మూలకంగా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఇక 18 మే నుండి రాహువు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు మట్టుకు 6వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. అంటే 18 మే తర్వాత రాహు కేతువుల యొక్క ప్రభావము, రాహు ప్రతికూలంగా, కేతువు అనుకూలంగా ఉన్నాడు. అయితే రాహు మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. ద్వాదశ స్థానంలో రాహువు కనుక ఊహించకుండా ఖర్చులు ముందుకు వస్తాయి. మనం పెట్టుబడులు బ్లైండ్గా చేయడం మూలకంగా కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నపూర్వకంగా చేసినప్పటికీ మనకు ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి ద్వాదశ స్థానంలో రాహు సంచరిస్తున్న సమయంలో. అయితే ఇదే సమయంలో కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి దగ్గరి వాళ్ళు, స్నేహితులు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుండి కొంత విముక్తి అయ్యే అవకాశాలు కేతువు మూలకంగా ఉన్నాయి. కానీ మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. శనీశ్వరుడు జన్మస్థానంలో ఏలినాడు శని, రాహు, గురు
అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. వీటి మూలకంగా కొంత కేతు ప్రభావం కూడాను మంచి స్థానంలో సంచరిస్తున్నప్పటికీ కేతువు 100% మీకు మంచి ఫలితాలను ఇవ్వలేకపోతాడు. మిగతా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడాను ఉంటుంది గనక తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. వాటిని సద్వినియోగపరచుకోవడంలో కొన్ని ఇబ్బందులు, ఇలాంటి ఫలితాలు మే 18 నుండి 5 డిసెంబర్ 2026 వరకు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే మీనరాశి వారికి ఈ సంవత్సరము, ఈ విశ్వావసునామ సంవత్సరంలో అర్ధాష్టమ స్థానంలో గురువు, ప్రారంభంలో 3వ స్థానంలో గురువు, ఈ 2 స్థానాలలో గురువు ప్రతికూలంగా ఉన్నాడు గనక గురు ప్రీత్యర్థమై మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. మాతాపితృవులకు మీరు ప్రతినిత్యం కూడాను సేవ చేయండి, వాళ్లకు సపర్యలు చేయండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని పఠించండి, పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా చేసినట్టయితే తృతీయ స్థానము, బాధక స్థానము, అర్ధాష్టమ స్థానంలో గురువు సంచరించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా. ఇక జన్మస్థానంలో శనైశ్వరుడు, శని బాగాలేడు. జన్మస్థానంలో శని మూలకంగా ఇబ్బందులు తప్పవు. శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. అనవసరమైనటువంటి నిందలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని ప్రీత్యర్థమై శని మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. ఆంజనేయ స్వామి మూల మంత్రాన్ని చదువుతూ 3 ప్రదక్షిణాలు చేయండి. మీ లోపల భయము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఇక రాహుకేతువులు కూడాను ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి రాహుకేతువుల ప్రీత్యర్థమై మూల మంత్రాన్ని జపించుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వరుణ్ణి స్మరించండి ప్రతినిత్యం కూడాను. లలితా సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇవి చేయడం మూలకంగా మీకు ప్రతికూల ఫలితాలు దూరమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా శుభ ఫలితాలు ఇస్తూ మీ లోపల ధైర్యాన్ని ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి, అమ్మవారు నిలుపుతారు. కాబట్టి ప్రతినిత్యం కూడాను మీరు భగవంతుణ్ణి కీర్తించండి, దేవాలయానికి వెళ్ళండి. శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.